మా గోవా ట్రిప్లో సెకండ్ డే ఏంటి అంటే వాస్కోడగామాలో దిగిపోయాము. ఇంక దిగిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ చూసారు కదా, ఒక ఇల్లులా ఉంది, భలే కలర్ఫుల్గా. మేము ఎయిర్బిఎన్బిలో అయితే 2 లొకేషన్స్లో బుక్ చేసుకున్నాము. ఫస్ట్ ఏమో సాటర్డే, సండే, మండేకి ఒకటి, అండ్ మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు ఒక చోట అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బుక్ చేసుకున్న లొకేషన్లో ఫస్ట్ ఏమో చెక్ ఇన్ వచ్చేసి 9 AM అన్నాడు. తర్వాత మళ్ళీ లేదు 2 PM అలా అన్నాడు. ఇంకా మాకు ఇంకా విసుగు వచ్చేసి ఇంకా అక్కడే ఉండి ఇంకొక రిసార్ట్ అయితే బుక్ చేసాం. ఇక్కడ ఇంకొక మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ర్యాపిడో ఊబర్లు ఉండవు అనమాట. మనమే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవాలి. అలా క్యాబ్ అయితే మాట్లాడుకుంటే 1200 అన్నాడు 10 kilometersకి. టూ మచ్ అనిపించింది. ఇంకా అక్కడ ఉండి ఆలోచిస్తూ ఉంటుంటే అక్కడ ఒక అంకుల్ అయితే చెప్పారు, మీరు వెళ్ళాలనుకున్న లొకేషన్కి కొలంగట్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, వెయిట్ చేయండి బస్సు వచ్చేస్తుంది అన్నారు. ఇంక మేము బస్ కోసం అయితే వెయిట్ చేసి బస్ ఎక్కగానే ఓన్లీ 70 రూపీస్తో మేము అనుకున్న ప్లేస్కి అయితే దింపేశాడు. ఇంకా అక్కడ నుండి అయితే హ్యాపీగా మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఈ రిసార్ట్ బుక్ చేసింది వచ్చేసి మేక్ మై ట్రిప్లో. ఈ రిసార్ట్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.